తీన్మార్ మల్లన్న మీద పాట చేసిన. మీరు ఆడికి పోకండి, మీరు తీయొద్దు ఆ మాటలు. నాకు అది కొంచెం ఇబ్బందికరం అనిపిస్తుంది. ఫస్ట్ అది పక్కన పెడితే ఫస్ట్ ఇది చెప్పండి. జర్నలిస్ట్ మల్లన్న జర్నలిస్ట్ కాదా? అవునా? రవిడా? ఏం బయట బ్లాక్ మెయిల్ అనుకుంటారు. అట్లా మీరు జర్నలిస్ట్ అంటే ఒప్పుకుంటే ఓకే, నాకేం ఇబ్బంది లేదు. జర్నలిస్ట్ కాదు మల్లన్న. సరే ఈ నిర్ణయాల రాజకీయాలకు వచ్చిండు కావచ్చు, కానీ ఆయన జర్నలిజం చేసిండా చేయలేదా, ఎన్ని ఛానల్ వర్క్ చేసిండు, ఆ సమాచారం అయితే ఉంటది కదా మినిమం మీ దగ్గర. నేనేమంటున్నా అంటే, జెండా కప్పుకుంటేనేమో నాయకుడు అవుతాడు, మైకు పట్టుకుంటే జర్నలిస్ట్ అవుతాడు. జెండా కప్పుకుంటే నాయకుడు అవుతాడు, మైకు పట్టుకుంటే ఆమెకి గతంలో ఒకటి రాసిన, ఎర్ర జెండా బట్టి నోడల్లా కమ్యూనిస్టు కానే కాడల్లా, పాట రాసి పాడినోడల్లా మేము ప్రజా కవులమంటే ఎట్టుల్లా. పొడుతుపాట తొందరగా వాడతా అంటే పెన్ను పట్టుకున్నోడల్లా ఇప్పుడు నేను పెన్ను పట్టుకున్నోడల్లా జర్నలిస్ట్ అవుతాడా అన్న? ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడగలుగుతావు, బాగా వర్ణించగలుగుతావు, బాగా చెప్పగలుగుతావు. ఇదే మాట నువ్వు జెండా వేసుకొని కప్పుకో, నువ్వు క్రాంతి అనేటైనా ఏదో ఒక జెండా కప్పుకొని తర్వాత అప్పుడు కూడా జర్నలిస్ట్ అంటే ఎట్లా? తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ కాదంటావు? కాదని అంట నేను. రైట్, కాదని అంట ఉందా కొంత. మేము జర్నలిస్ట్ అనుకుంటున్నాం, మరి అది మీ ఇష్టం. జర్నలిస్ట్ నేనేమంటున్నా అంటే, అంటే ప్రజల కోసం మాత్రం పాటలు పాడే రామ్ నరసయ్య మాత్రం జర్నలిస్టు కాదు అని అనుకుంటున్నాను నేను. ఓకే, అవకాశాల కోసం ఏమైనా చేసేటువంటి మల్లన్న అనుకుంటున్నాను. రైట్, ఓకే. ఈ అంశాన్ని మనము పూర్తి స్థాయిలో చర్చిద్దాం. రైట్, నా పాటకి ఎంత తీసుకుంటారు చెప్పండి ఫస్ట్. అంటే నీకు కావాల్సినటువంటి క్వాలిటీని బట్టి. నాకు సురానంలో మీరు రీసెంట్గా పడిన, సరే మల్లన్న పాటే అనుకుందాం, మల్లన్న మీద పడిన పాటకు అటువంటి పాట, నాకు పాట కావాలి. నాకు 50,000 ఖర్చు అవుతుంది. 50,000 ఖర్చు అవుతుంది మీకు? అంతే, 50,000 నేను చేస్తే 50,000 అవుతుంది. ఇప్పుడు పక్కలకైతే పాడినందుకు పైసలు తీసుకోవాలి, రాసినందుకు పైసలు ఇవన్నీ చేయాలి కదా. బట్ నేను ఇప్పటిదాకా ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళే అట్లా. వాళ్ళ గతం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్టార్టింగ్లో అట్లా అనేక పాటలు పాడినాం, అనేక పాటలు చేసినాం. బట్ స్టిల్ ఈ 5-6 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే రామ్ నరసయ్య టోటల్గా ప్రజల మనిషి అనే ముద్ర పడ్డ తర్వాత రామ్ నరసయ్య అలాంటి తప్పులు చేయబోడు కూడా. ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎంత పాడాలనేది కూడా క్లారిటీ లేదు నాకు. రైట్ అన్న, మీ ఫోను బాగా పెద్దది తీసుకున్నారు. ఐఫోన్ అన్న, ఎట్లా తీసుకు? 14 Pro Max. 14 Pro Max ఎంత పడ్డది? 2 ఛానళ్ళు ఉన్నాయి నాకు. అదే ఎంత పడ్డది అని అడుగుతున్నాను నేను. ఇది నా ఫ్రెండ్ ఇప్పించిండు, క్రాంతి. నా పేరు క్రాంతి. మీ ఫ్రెండ్ ఇప్పించండి. ఎంత పడ్డది ఫోన్ కాస్ట్? ఏమో 130 అన్నారు. 130 అన్నారు. ఒట్టినే ఇచ్చిండా? ఒకటినే ఇస్తాడు మరి. అంతేనా? నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ 1,30,000 పెట్టి ఫోన్ అవ్వాలి ఇప్పిస్తలేరు. నువ్వు నీకు ఏమైంది అని ఇప్పిస్తారా? నీకేమైంది? ఇప్పుడు నా ఇంటికి వచ్చేసరికి బాత్రూమ్ గోడ లేదని చెప్తున్నాడు. మరి బాత్రూమ్ గోడ లేనప్పుడు నీకు 1,30,000 ఫోన్ అవసరం? నేనేమంటే నేను చేసే పనిలో నాకు క్వాలిటీ కావాలి. అవసరమైతే కొన్ని సందర్భాలు నాకు ఐఫోన్లో షూట్ చేస్తే, నేను పాటలు స్టూడియో మేక్ చేస్తే చాలా పాటలు చేసినట్లనే కదా. కెమెరా కొనుక్కోవాలంటే కొనుక్కోలేను కదా, ఇది సరిపోతుంది కదా నాకు. 2 తీర్ల అక్కడ వస్తుంది కదా. రైట్, అందుకోసం అంత పెద్ద ఫోన్ తీసుకున్నా అంట. నేను తీసుకోలే, క్రాంతి అరటుడు ఇప్పించాడు. రైట్, ఓకే. నువ్వు నన్ను తిడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరు మన తమ్ముని పేరు, తమ్ముడు నీకు ఎట్లా గుర్తుపడతావు అంటే, మొన్ననే గిన్నిస్ బుక్ 4 రికార్డులు బ్రేక్ చేసి నాకు తెలిసిన ఆయన కూడా మాట్లాడు. తమ్ముడు వాడ తెచ్చిండు దాన్ని. ఏం చెల్లి తెచ్చిండు? వాడి ఆడ తెచ్చిండు, ఏం బాధపడ్డాడు వారికి. రైట్.